వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయంనే సోదాలు మొదలుపెట్టినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం 15 మంది బృందం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూములను కొనుగోలు చేసి వాటిని అమ్మటం జరిగిందని, వీటిల్లో భారీ అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన్ను ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్నటువంటి గొల్లపూడికి దగ్గరలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసైన్డ్ భూముల విషయంలోనూ అగ్రిగోల్డ్ భూముల విషయంలోనూ భారీ అవకతవకలకు పాల్పడ్డారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.